వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. బీసీల అంశం ఢిల్లీకి చేరింది. ఆ ఢిల్లీలో వాళ్ళ రాష్ట్రపతి అక్కడ న్యాయ సలహా తీసుకోవాలి, పార్లమెంటు ఆమోదించాలి, బీజేపీ మీద ఒత్తిడి కావాలి. ఇక్కడ రాష్ట్ర పరిధిలో అంత మొత్తం అయిపోయినట్టుగా కంప్లీట్ గా అయిపోయి అక్కడికి పోయి రాజకీయాన్ని అంతా కూడా రసవత్తరంగా బీసీ రాజకీయాన్ని అక్కడ తీసుకెళ్లారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద నెట్టేస్తుంది. అసలు బీసీల పట్ల కాంగ్రెస్ కున్న చిత్తశుద్ధి ఏంది, అలాగే బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి ఏంది, బీఆర్ఎస్ కున్న చిత్తశుద్ధి ఏంది, ఈ అంశాల పట్ల మనం చర్చిద్దాం. చర్చించే ముందు మనది ప్రజా ఛానల్, పబ్లిక్ అంశాలని ధైర్యంగా చెప్పి నిక్కచ్చిగా చెప్పే ఛానల్. ఈ ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక విషయానికి వస్తే మొదలు కాకే కాలేకర్ కమిషన్ నుండి మొదలు 52 నుండి మొదలుకుంటే 1990 వరకు ఎన్ని కమిషన్లు అయితే బీసీల పట్ల వేశారో మండల్ కమిషన్ వరకు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, అది అమలు చేయలేదు. ఇక మండల్ కమిషన్ అమలు చేసిన విపి సింగ్ అనివార్యంగా రాజకీయ అనివార్యత కారణంగా మాత్రమే చేశాడనే అంశాన్ని మనము ఇవాళ గమనించాలి. ప్రొఫెసర్ కంచె ఐలయ్య లాంటి వాళ్ళు తప్పుడుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే విపి సింగ్ ది ఇండియన్ లింకన్, ఆయన గొప్ప పని చేశాడు, అద్భుతమైన పని చేశాడంటే అనివార్యంగా మాన్యశ్రీ కాన్షీరామ్ గారి ఉద్యమాన్ని ఐలయ్య ఎక్కడ హైలైట్ చేయట్లేదు. ఎందుకంటే ఎప్పుడు అగ్రవర్ణాల ఏజెంట్గా ఐలయ్య ఉంటాడు కాబట్టి అగ్రవర్ణాలను మాత్రమే పొగుడుతున్నాడు. ఆయన బహుజనులను పొగడడు, బహుజన ఉద్యమాలను ఆయన గుర్తించాడు కాబట్టి ఆ రకంగా ఆయన ఇండియన్ లింకన్ అన్నాడు. ఇండియన్ లింకన్ కానే కాదు, ఆయన 6 లక్షల మందిని బహుజనులను చంపిన దుర్మార్గుడు విపి సింగ్. కాబట్టి రాజవంశానికి చెందినవాడు విపి సింగ్. సో అట్లాంటి విపి సింగ్ బహుజనుల యొక్క పక్షపాతి కానే కాడు. ఆయన విగ్రహాలని అంబేద్కర్తో సమానంగా పెట్టే పరిస్థితి ఉండద్దు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ కానీ లేదంటే ఇంకా మిగతా విపి సింగ్ కానీ వీళ్ళకి కానీ బీసీల పట్ల అంత ప్రేమ ఉన్నట్టుగా మనకు కనపడదు. ఇక బీజేపీ విషయానికి వస్తే స్వయాన బీసీ ప్రధానమంత్రి అయి ఉండి బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు తీసుకురాలి, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ తీసుకురాలి, బీసీల బడ్జెట్ పెంచలేదు. ఖాళీ బీసీలకు 27 మంది మంత్రివర్గంలో స్థానం ఇచ్చినంత మాత్రాన బీసీ సమాజానికి కొరిగేది ఏంటి? బీసీలకు ఇవాళ చట్టబద్ధత 42% కల్పిస్తే మీకు వచ్చే నష్టం ఏంది? ఆ అంశాన్ని మీరు ఎందుకు ఇవాళ రాష్ట్రంలో కులగణన చేయకపోతే మీరు చేయండి. సో హైకోర్టు డెడికేషన్ కమిషన్ చేయకుండా మీరు పోతే చెల్లదని చెప్పింది కదా, మరి హైకోర్టు డెడికేషన్ కమిషన్ వేసిన తర్వాత వాళ్ళు చట్టబద్ధత మీరు ఎందుకు కల్పించడం లేదు? అంటే మీకున్న చిత్తశుద్ధి బీసీల పట్ల. బీసీ ప్రధానమంత్రి అయి ఉంటూ నువ్వు బీసీలకు 42% వాటా ఆమోదించావు. పోనీ ఇవాళ మరి బీసీలకు చట్టబద్ధత కల్పించినవా? ఇంకా ఏమైనా అంశాలంటే ఓన్లీ నువ్వు ఎన్సీబీసీ గురించి మాట్లాడతావు, నేషనల్ బీసీ కమిషన్ గురించి మాట్లాడుతున్నావు. నేషనల్ బీసీ కమిషన్ చట్టబద్ధత కల్పించినంత మాత్రాన బీసీలకు పెద్దగా ఒరిగేది ఏముంటుంది? వాళ్ళు ఏమైనా ఎంపీలు అవుతారా, ఎమ్మెల్యేలు అవుతారా? లేదా విద్యా ఉద్యోగ రంగంలో వాళ్ళకి ఏమైనా పెరుగుతుందా, వాటా పెరుగుతుందా? రాజకీయ రంగంలో వాళ్ళకి ఏమైనా వాటా పెరుగుతుందా? సో కాబట్టి ఇలా బీసీ ప్రధానమంత్రి అయిన కూడా బీసీలను మోసం చేసిన చరిత్ర ఇలా బీజేపీకి ఉంది. కాబట్టి ఇవాళ బీజేపీ కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు అనడానికి మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో 23లో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ఇవాళ వాళ్ళ బీజేపీ లీడర్ని కూడా బీసీని చేయలేదు. చివరికి పార్టీ అధ్యక్షుని కూడా బీసీ చేయలేదు. అట్లాంటి దుర్మార్గమైన బీసీ వ్యతిరేక పార్టీ వాళ్ళ బీసీల మీద ఏదో ప్రేమను వలకపోస్తున్నట్టుగా బ్రాహ్మణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే రామచంద్రరావు ఉన్నాడో ఆయన ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఇక మనం బీఆర్ఎస్కి వస్తే ఇంకా దుర్మార్గమైన పార్టీ అది. అంటే అవకాశాలు ఇవ్వడంలో మిగతా 2 పార్టీల కంటే న్యాయమే, మిగతా 2 పార్టీల కంటే తెలంగాణ న్యాయమే. అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఇచ్చింది, స్పీకర్ పోస్ట్ ఇచ్చింది, ఎంపీలు ఇచ్చారు, మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు. సో కాంగ్రెస్తో పోల్చుకుంటే బీసీలకు సముచితమైన స్థానం ఇచ్చిన చరిత్ర అయితే బీఆర్ఎస్ది. బట్ లోకల్ బాడీ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు డైరెక్షన్ వల్ల ఆయన తగ్గించాల్సి వచ్చింది. కాబట్టి ఆ రిజర్వేషన్లు తగ్గించి అంత మాత్రాన ఆయన బీసీ వ్యతిరేకం కాదు. కానీ అక్కడ న్యాయస్థానాల యొక్క ఆదేశాల మేరకు ఆయన ఆ రకంగా తగ్గించిన చరిత్ర ఉంది. బట్ ఆయనకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టుగా మనకేం కనపడదు. ఆయన బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు తెచ్చి చట్టబద్ధత కల్పించి 9th షెడ్యూల్లో పెట్టాలని ఇక్కడ డిమాండ్ చేయలేదు. సో కాబట్టి ఇవాళ బీఆర్ఎస్కు కూడా బీసీల పట్ల ప్రేమ లేదు, బీసీ ముఖ్యమంత్రి చేస్తాన విషయంలో కూడా ప్రేమ లేదు. కాబట్టి ఈ 3 పార్టీలు దొందే. కాబట్టి ఈ పార్టీలకు ఏవి కూడా బీసీల పట్ల ప్రేమ లేదు అనడానికి నిదర్శనం. ఇక బీసీలకు పాట పాడుతున్న ఇవాళ ఎమ్మెల్సీ కవిత కానీ వాళ్ళకు బీసీలకు అది ఆత్మగౌరవ పోరాటం అంటుంది. సంతోషమే, కాదనం, అది ఆత్మగౌరవ పోరాటమే. మరి వాట్ అబౌట్ మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు కవిత గారు? వాట్ అబౌట్ మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు
రేవంత్ రెడ్డి అండ్ కేసీఆర్ అండ్ కిషన్ రెడ్డి లేదా రామచంద్రరావు 40% మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు ఇవాళ తెలంగాణలో ఉన్నాయి. మరి ఆ 40% మోస్ట్ బ్యాక్వర్డ్ కులాల గురించి మీరు మాటే మాట్లాడతలేదు. 40% వాళ్ళు మోస్ట్ బ్యాక్వర్డ్ ఎంబీసీలు ఉన్నారు. తర్వాత అందులో మీరు బీసీ ఈ కోట ముస్లింల కోట 4% అసలు ఒక్క పర్సెంట్ కూడా పెంచలేదు. బీసీసీ కోటాను అది క్రైస్తవులది, దళిత క్రైస్తవులది 1% కూడా మీరు పెంచలేదు. మరి మీకు బీసీల పట్ల ఏం చిత్తశుద్ధి ఉన్నట్టు? చిత్తశుద్ధి ఉంటే మీరు పెంచేటోళ్ళు కదా. వీళ్ళకు కూడా ముస్లింలకు కూడా పెంచేటోళ్ళు, క్రైస్తవులు కూడా పెంచేటోళ్ళు. బీసీలో సంచార మోస్ట్ బ్యాక్వర్డ్ కులాల సంచార జాతుల్లో కూడా ఇవాళ పెద్దగా ఒరిగింది ఏం లేదు లోకల్ బాడీ ఎన్నికలతో. ఇవాళ మీరు ఇవాళ మహిళా బిల్లు తెచ్చారు. మహిళా బిల్లులో బీసీ ఎస్సీ ఎస్టీ కోటా పెట్టలేదు బీజేపీ వాళ్ళు. సో ఇవన్నీ కూడా ఎక్కడ కూడా చర్చకే రావట్లేదు. బీసీ 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 అంటున్నారు. ఏ బీసీలు? ఒక 5 కులాలేనా బీసీలు అంటే? మున్నూరు కాపు, గౌడ, యాదవ, ఇవాళ ముదిరాజు, తర్వాత ఏంటి ఇంకో కులము మున్నూరు కాపు, గౌడ, యాదవ, ముదిరాజు, తర్వాత పద్మశాలి. సో ఈ 5 కులాలేనా? ఈ 5 కులాలు మాత్రమే వాళ్ళ అధికారం అనుభవించాలా? మిగతా కులాల సంగతి ఏంటి తెలంగాణలో? సో బీసీలు అంటే వాళ్ళేనా మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు? ఇవాళ పాపం ఏ అవకాశాలు లేకుండా, రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా వాళ్ళ అన్యాయానికి గురవుతుంటే వాళ్ళ గురించి పట్టించుకొని మీరు ఇవాళ ఈ రకమైన దుర్మార్గాలు చేసుకుంటూ ఉండి, ఈ రకమైన అన్యాయం చేసుకుంటూ ఉండి, మీరు ఇలా శుద్ధపూసల్లాగా నీతులు చెప్తా ఉంటే ఎవరు బహుజనులంతా కూడా కళ్ళు మూసుకొని వినాలా? మీ చెవులతో వినాలా మీ మాటలు? కాబట్టి బీసీలారా, మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలారా, ముఖ్యంగా మీరైతే మేల్కోవాలి. ఇవాళ మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ ఎస్టీలారా మీరు మేల్కోవాలి. ఇవాళ మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్టీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ మైనార్టీలు, మీరు దాంట్లో ఉన్న అడ్వాన్స్ అయిన కులాలు మిమ్మల్ని ఆగా చేస్తున్నాయి. ఆర్పీఐ రాబోతున్నది, మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు అవకాశం ఇవ్వబోతున్నది. కాబట్టి అది ఎస్సీలైన మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు, ఎస్టీలైన మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు, మైనార్టీలో మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు, అలాగే బీసీలో మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు, వాటన్నింటినీ మేము ఇవాళ అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ బీసీలు ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో ఓసీ కులాలలో ఉన్న పేదల గురించి కూడా ఇవాళ మేము నిర్ణయం తీసుకుంటాం. ఆ దిశగా అవకాశాలు ఇస్తాం. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సమూలమైన మార్పులు ఇలా బీసీ ఉద్యమం ద్వారా వస్తుంది. సో కాబట్టి ఆ మార్పు దిశగా అడుగులు వేయడానికి మీరు కూడా ఇలా బీసీ మేధావులారా, బీసీ కవులారా, కళాకారులారా, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎంబీసీల గురించి, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్టీల గురించి, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీల గురించి, మోస్ట్ బ్యాక్వర్డ్ మైనార్టీల గురించి మీరు కూడా ఆలోచించండి. కామెంట్ రూపంలో తెలియజేయండి అని విజ్ఞప్తి చేస్తాం. జై భీమ్, జై పులే, జై పేరే.